వాక్య భాగంలోకి వెళ్దాం. ప్రార్థించిన రీతిగా సర్వశక్తి కలిగిన దేవుడు వాక్యము ద్వారా మనందరితో మాట్లాడి బలపరచునుగాక. ఆమేన్. కీర్తనలు 147వ కీర్తన 3వ వచనం చదువుకుందామండి. నేను చదువుతుండగా శ్రద్ధగా విందాం. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. హల్లెలూయా. ఇక్కడ చదవబడిన మాటని మనం గమనించినట్లయితే, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయును, వారి గాయాలు కట్టును. ఎవరు ఈ పని చేస్తారని ఈ లేఖనాలు సెలవిస్తున్నాయంటే దేవుడు చేస్తాడంట. హల్లెలూయా. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేస్తాడంట. గుండె చెదిరిపోవడం అనేది ఎవరికి కనపడుతుంది భూమి మీద? ఏ మనిషికి కూడా కనపడదు. కనపడుతుందా అండి? శరీరానికి గాయం అయింది అనుకోండి, ఎదుటి వ్యక్తికి కనపడదు. అది తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్లడమో, ఒక మంచి ట్రీట్మెంట్ ఇప్పించడమో, అవసరమైతే ఒక ఆపరేషన్ చేయించడమో, ఏదో వాళ్ళకు తోచిన ప్రయత్నం వాళ్ళు చేసి డాక్టర్ల యొక్క సలహా మేరకు ఆ గాయాన్ని కట్టే ప్రయత్నం ఒక మానవుడు చేయగలుగుతాడు. కానీ దేవుని యొక్క మహోన్నతమైన ఔన్నత్యం ఏంటిది అంటే, ఆయన గుండె చెదిరిపోయిన వారిని ఏం చేస్తాడంట? బాగు చేస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో మంది చెదిరిపోయిన గుండె కలిగిన వారిని ఈ రోజు వరకు దేవుడు బాగు చేస్తాడు. ఎప్పటి నుంచి అంటే మన భక్తుల కాలం మొదలుకొని ఈ రోజు వరకు అనేకులు ఆయన బాగు చేస్తానే ఉన్నాడు. హల్లెలూయా. వాస్తవానికి గుండె నిండా వేదన ఉన్నా, కన్నీరున్నా, దుఃఖమున్నా ఎదుటివారు గమనించే పరిస్థితులు ఉండవు. ఉంటాయా అండి? అరే, మా ముందు మంచిగానే తిరుగుతున్నారు, మా ముందు మంచిగానే మాట్లాడుతున్నారు కదా, ఇంతలోనే ఆ మనిషికి అలా ఎలా జరిగింది, ఆయన అలా ఎలాగ హార్ట్ అటాక్ వచ్చింది? ఎందుకు వస్తున్నాయి ఈ సమస్యలన్నీ చెప్పండి? గుండె తట్టుకునే పరిస్థితి లేదు. వచ్చిన సమస్యల్ని మనుషులు ఎదుర్కొనే పరిస్థితి లేక ఏమవుతుంది అంటే ఆ గుండె చెదిరిపోతూ ఉంది. ఒకప్పుడు హార్ట్ పెయిన్ వస్తే ఏమయ్యేదంటే దాన్ని ఈసీజీను, స్కానింగ్, ఇంకేదో తీసి ఏం చేశారు, వాల్స్ బ్లాక్ అయినాయా, బ్లడ్ ఎక్కడన్నా క్లాట్ అయ్యిందా అని గమనించి ఆపరేషన్ చేసేవారు. బైపాస్ సర్జరీ అని ఇప్పటికీ కొన్ని జరుగుతున్నాయి బై లక్లో. కానీ చాలా వరకు 90% చనిపోతున్నారు. ఒక 10% బ్రతికి బయటపడతా ఉన్నారు. హల్లెలూయా. అంటే గుండెకి ఎందుకు అంత ప్రెషర్ ఎక్కువైపోతుంది చెప్పండి? మనకి ఇది మిషన్ లాంటిది గుండె, అవునా కదా అండి? హల్లెలూయా. మోటార్ లాగా అది ఆగితే ఆ విమానంలో ఉన్న మనిషి అయినా కుప్పకూలిపోవాల్సిందే, నేల మీద ఉన్న మనిషి అయినా కుప్పకూలిపోవాల్సింది. ఏంటిది? ఒక్కసారి గుండు కొట్టుకోవడం, ఆగిపోతే. హల్లెలూయా. కానీ ఒక ఆశ్చర్యకరమైన కృప ఏంటో చెప్పమంటారా? మనందరి పక్షాన దేవుడు ఉన్నాడండి. హల్లెలూయా. ఒకవేళ చెదరిగిపోయిన గుండెతో కనుక మనం దేవుని సన్నిధికి వస్తే మన గుండెని ఏం చేస్తాడంట? ఆయన బాగు చేస్తాడంట. హల్లెలూయా. అది దేవునికి ఉన్న ప్రత్యేకత, అది దేవుని సన్నిధికి ఉన్న ప్రత్యేకత. అది దావీదు భక్తుడు కీర్తన రూపంలో మనకి రాశాడు. ఈ రోజున మనం అది చదువుకుని దానిని బట్టి మనం ఏం చేయబడాలి? ధైర్యపరచబడాలి. ఇవన్నీ వారి అనుభవాలు. పరిశుద్ధ ఆత్మదేవుడి పరిశుద్ధ గ్రంథంలో రాయించబడ్డాడు. ఈరోజు ఈ మాటను బట్టి మనం ధైర్యపరచబడుతున్నామంటే అవి ఆ రోజున మన భక్తుల జీవితాల్లో వారు రుచి చూసిన కార్యాలు. హల్లెలూయా. వారు చెదిరిపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, వారు ఆదరణ లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, వారిని ఆదరించేవారు లేని పరిస్థితుల్లో వారు ఉన్నప్పుడు, వారు ప్రభువుకి సమీపంగా వెళ్ళి వారు ఆ స్థితిని దేవుని దగ్గర పొందుకున్నారంట. వారి గుండెకైన గాయాలు కట్టుకున్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు ఏదో ఒక నవల చదివినట్టుగా, ఇంకోటి ఏంటిదండి, ఒక ఈనాడు పుస్తకం చదివినట్టుగా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివినంత కాలం మన జీవితంలో ఏ ప్రయోజనం ఉండదు. ఇది ఒక సజీవుడైన దేవుని మాట. ఈ మాట నా హృదయంలోకి వెళ్తే నా హృదయం ఎక్కడ గాయపరచబడిందో ఆ గాయాన్ని కట్టే శక్తి ఈ మాటకి ఉన్నది అని విశ్వాసంతో నువ్వు తేరి చూసి చదువుతావు చూసావా, అప్పుడు ఆశ్చర్యకరంగా ఎక్కడ నువ్వు గాయపరచబడ్డావో ఆ గాయాన్ని ఈ మాట కడుతుందండి. హల్లెలూయా. దీనికేమో నువ్వు కోట్లు ఖర్చు పెట్టక్కర్లేదు, లక్షలు ఖర్చు పెట్టవలసిన అవసరం ఏమీ లేదు. నువ్వు నమ్మిక మాత్రం ఉంచితే చాలు, ఆయన ఏ రీతిగానైనా నన్ను, నా జీవితాన్ని బాగు చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. చెదిరిపోయిన గుండె, ఎప్పుడైనా చెదిరిపోయిన గుండెని చూసారా?
గుండెని చూసారు ఎప్పుడన్నా? కనీసం నేను యూట్యూబ్లో వస్తే కూడా చూడడానికి ఇష్టపడను. ఎందుకు లేనిపోయిన టెన్షను, అదంతా చూడడం చదవడం అవసరమా అనిపిస్తుంది. అవునా కాదా? హల్లెలూయా, హల్లెలూయా. అంటే చెదిరిపోయిన గుండె అంటే అర్థం ఏంటి? అక్కడ సగం ఇక్కడ సగం ఇక్కడ సగం అక్కడ సగం గుండె ఉందని కాదు. ఈ సమస్యల చేత, కష్టాల చేత, నిందల చేత, అవమానాల చేత ఆ గుండె ఏమైపోతా ఉంటుందంట అంటే చెదిరిపోతూ ఉంటుంది. ఎన్నోసార్లు మనకు సమస్యలు వచ్చినప్పుడు కూడా అంటాం కదా, అసలు నా గుండెకి మాటలు వస్తే ఎన్ని మాట్లాడేదో. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతగా బాధపడేది. ఇప్పుడు కళ్ళు చెప్తే కళ్ళకి మనకి బాధ కలిగినప్పుడు కళ్ళు వెంటనే రియాక్ట్ అవుతాయా బాబా? కళ్ళల్లో నుంచి ఏమొచ్చేస్తుంది? టప 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 టపమని నీళ్ళు వచ్చేస్తాయి. నోట్లో నుంచి ఏమొచ్చేస్తుంది? ఏడుపు వచ్చేస్తుంది. హల్లెలూయా. ఇంకా అక్కడ ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడ మనం నిలబడలేం. మన కాళ్ళకు కూడా వెంటనే పని చెప్పి బయలుదేరి, అంటే బాడీలో కనిపించే ప్రతి అవయవం అది మూమెంట్ ఇస్తూ ఉంటే మనం గమనించగలుగుతాం. కానీ లోపల ఇన్నర్ ఆర్గన్స్ అంటే లోపల ఉన్నవి పని చేయడము అది సృష్టికర్త అయిన దేవునికి మాత్రమే తెలుసండి. హల్లెలూయా. ఈరోజు నీ గుండె కెపాసిటీ ఏంటో నీకు తెలియదు. అది ఎప్పుడు దాకా కొట్టుకుంటుందో నీకు తెలియదు, ఎప్పుడు ఆగిపోతుందో నీకు తెలియదు. కానీ ప్రభు రక్తంలో కడగబడిన వారికి దేవుడు ఇస్తున్న ఒక హామీ ఏంటో తెలుసా? నీ గుండె ఒకవేళ సమస్యలతో చెదిరిపోయి ఉంటే ఆ గుండెని ఆయన ఏం చేస్తాడంట? బాగు చేస్తాడంట. హల్లెలూయా. కాబట్టి ఇంక ఏవేవో ప్రెషర్స్ అన్ని తీసుకెళ్ళి దాని మీద వెయ్యొద్దు. ఏం చేయాలి? మనం దేవుడి పాదాల దగ్గర పెట్టేయాలి వాటిని. హల్లెలూయా. మీరు సమస్త భారమును మోస్తున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి అన్నారా? సంతోషంగా ఉన్న సమస్త జనరాలా నా యుద్ధకు రండి అన్నాడా? ఏమన్నాడు ఆయన? భారం మోస్తున్న వాళ్ళారా. కొంతమంది ఏం చేస్తారంటే ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు శక్తిని తెలుసుకొని ప్రభు రక్తంలో కడగబడి మందిరంలో అంటుకట్టబడి సంఘ కార్యక్రమంలో సరిగా ఉంటూ కూడా భారం ప్రభు చేతులకు అప్పగించడం తెలియదు. ఏంటో కారణం తెలుసా? వారు ఎక్కువ సమయం ప్రార్థన చేయలేకపోవడం, దేవుడి సన్నిధిలో కూర్చొని యాకోబులాగా పోరాడలేకపోవడం. యాకోబు ఏం చేశాడంటే పోరాడి గెలిచాడా ఓడాడా? గెలిచాడు. ఈ రోజున పోరాడుతున్నారు కానీ గెలుపు దాకా వెళ్ళట్లే. ఎక్కడ ఆగిపోతున్నావు? మధ్యలోనే ఆగిపోతుంది. ఎందుకు ఈ సమస్య నన్ను వేధిస్తుంది? ఇది తీరేదాకా నా మోకాళ్ళకి నేను పని చెప్తాను, ఖచ్చితంగా ఈ సమస్యలో నేను జయము పొందుతాను అన్న విశ్వాసంతో నువ్వు పోరాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబుది ఒక రాత్రంతా పోరాడాడని మనము చదువుకుంటున్నాము. నిజంగానే ఒక రాత్రిలో ఆయన ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు, కరెక్టే. కానీ అది ఎన్ని సంవత్సరాల పోరాటం? 21 సంవత్సరాల పోరాటం. తన జీవితంలో తన లాస్ అయింది ఎంత? 21 years సంతోషం లేదు తన జీవితంలో. నవ్వు లేదు, దుఃఖం, బాధ, వేదన. పని చేస్తున్నాడు, రేయి పగులు కష్టపడుతున్నాడు, బహు భయంకరమైన చాకరీ చేస్తున్నాడు. కానీ ఎక్కడ కూర్చున్నా మోసగాడు అన్న ముద్ర పదే పదే తనను వేధిస్తూ ఉంది. హల్లెలూయా. ఈ 20 సంవత్సరాల వేదన ఎవరు చూశారు? దేవుడు చూశాడు. అందుకనే ఇక నా వల్ల కాదయ్యా, 21 సంవత్సరం నేను పోరాడాను, ఇక నేను పోరాడలేను. ఈ రాత్రి చావో రేవో నేను బ్రతికుంటే నా పేరు మారాలి, నా స్థితి మారాలి, అది నీకు మాత్రమే సాధ్యమని ఎక్కడ కూర్చున్నాడంట? దేవుడి సన్నిధిలో కూర్చున్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడి సన్నిధిలో కూర్చొని వెళ్ళిపోవడం కాదు, దేవుడి సన్నిధిలో మనం ఇంట్లోనే ప్రార్థన చేసిన పోరాటంలోకి రావాలి. ప్రార్థన పోరాటంగా మార్చబడాలి. ఇస్తావా ఇవ్వాలి, దేవుడి సన్నిధిలో పెనుగులాడాలి. ఏదైతే నిన్ను వేధిస్తుందో, బాధిస్తుందో, కృంగదీస్తుందో, నలిపేస్తుందో, చెదిరిపోయే పరిస్థితులు, ముందు గమ్యం కనిపించదు. కొన్నిసార్లు మనకి కొన్ని సిచ్యువేషన్స్ ఎలా వస్తాయంటే అసలు ఎండింగ్ ఉందా లేదా అనిపిస్తుంది. దీనికి ఫుల్ స్టాప్ అనేది ఉందా లేదా, అసలు ఈ సమస్యకి నా లైఫ్లో జవాబు ఉందా లేదా అనిపిస్తుంది. లేదు అన్నట్టుగానే మన ముందున్న పరిస్థితులన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇక దీనికి ఉండదులే అనిపిస్తుంది ఒక్కొక్కసారి. హల్లెలూయా. అంటే అది మన ఆలోచన. అది ఎవరి ఆలోచన? మానవుని ఆలోచన. నిజంగానే అది మనకు అసాధ్యం, కానీ ప్రభుకి సాధ్యం. మరి ఆయనకి సాధ్యం, మనకు అసాధ్యమైనప్పుడు మనం ఏం చేయాలి? ప్రభు తట్టు తిరిగి ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. గుండె చెదిరిపోయిన వారిని ఏం చేస్తాడంట? దేవుడు బాగు చేస్తాడు. వారి గాయాలు కడతారంట. హల్లెలూయా. గాయం చేయడం చాలా మందికి తెలుసు, కానీ గాయం కట్టడం తెలియదు. హల్లెలూయా. ఎదుటి వ్యక్తి బాధపడతారని తెలిసి కూడా కొంతమంది గాయపరుస్తారు. గాయాలు చేసేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉండరా? ఉంటారండి.
90% ఈ రోజులు ఎక్కువైపోయారు చెప్పాలంటే. ఆ మాట అంటే సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా కొంతమందికి మాట్లాడడం తెలియదు. దన్మని అనేస్తారు. ఆ మాట ఏమవుతుంది వాళ్ళ గుండెకి, ఎగ్జాక్ట్గా వాళ్ళకి సూట్ అవ్వాలని వీళ్ళు ఇండైరెక్ట్గా బాణం విసురుతారు, వెళ్ళి వాళ్ళకే తగులుతుంది. నిజం, మనుషులు చాలా నాగ్గా మాట్లాడతారు కొంతమంది. కరెక్ట్గా వాళ్ళకి ఆ మాట ఏమవుతుందంట, గుండెకి గాయం అవుతుందంట. ఆ గాయం ఎవరు చూస్తారంట? నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే, నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడితే, నీ గుండెకి ఏ క్షణమున గాయం అవుతుందో ఆ గాయాలు ఖచ్చితంగా దేవుడు కడతాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే వాస్తవానికి గాయం కట్టగలిగింది ఆయనే, మాన్పగలిగింది ఆయనే కదండి. అవునా కాదా? అంటే ఇప్పుడు ఎవరు కట్టాలి ఆ గాయాన్ని? ఎవరు కట్టాలి? నువ్వు చెయ్యి ఇరిగితే, కాలు ఇరిగితే 3 నెలలు కడతారు. ఇంకా సెట్ కాకపోతే ఇంకో 3 నెలలు కడతారు. అవునా కాదా? సంవత్సరాల తరబడి గుండెల్లో గాయాలు మోస్తున్న వారు ఉన్నారు భూమి మీద. చెప్పండి, సంవత్సరాల తరబడి గుండెల్లో గాయాలు మోస్తున్న వారు ఉన్నారు. వారందరికీ ఒక చక్కని పరిష్కారం ఏంటో తెలుసా? యేసయ్య నామమే ఆ గాయం కడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తమునకి ఆ శక్తి ఉంది. ఎందుకండి అంత ఖచ్చితంగా చెప్పగలుగుతారంటే, ఆయన పరిశుద్ధుడు, నిష్కలంకమైన పరిశుద్ధ రక్తాన్ని మన పాప దోష అతిక్రమాల కొరకు ఆయన చిందించిన దేవుడు. మానక ఈ రోజు వరకు మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్న దేవుడు అండి. హల్లెలూయా. మనమన్నా కొన్నిసార్లు ప్రార్థన మర్చిపోతాం, విజ్ఞాపన మర్చిపోతాం, సంఘ కార్యక్రమాలు మర్చిపోతాం, సావాసాలు మర్చిపోతాం, కానీ మన పక్షాన ఆయన మానక విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. అందుకని ప్రభువుని బట్టి మనం ఏం తెచ్చుకోవాలంటే ధైర్యం తెచ్చుకోవాలి. చెప్పండి, చెదరిని మన గుండెని దేవుడు ఏం చేస్తాడట? బాగు చేస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు నా గుండెని దేవుడు బాగు చేస్తాడు? హల్లెలూయా, హల్లెలూయా. ఇంకోటి, నా గాయాన్ని ప్రభు కడతాడు. అందరూ చెప్పండి, నా గాయాలన్నీ ప్రభు కడతాడు. నా గుండె చెదిరిపోయిన నా గుండెని నా యేసయ్య బాగు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మనం ఎంతో మంది భక్తుల్ని జ్ఞాపకం చేసుకోవచ్చు, కానీ ఒక్క ఆయన్ని బాగా జ్ఞాపకం చేసుకుందాం. ఎవరంటే యోసేపు. చెప్పండి, యోసేపు జీవితంలో చాలా తండ్రికి ప్రియమైన కుమారుడు, ఎంతో ప్రేమ తండ్రి దగ్గర నుంచి పొందుకున్న కుమారుడు. ఒకానొక దినమున తండ్రి ఏమంటాడంటే, అన్నదమ్ముల క్షేమాన్ని తెలుసుకొని రా అని పంపిస్తాడు. చక్కగా తండ్రి గుట్టించిన మంచి వస్త్రాన్ని వేసుకొని అన్నదమ్ముల దగ్గరికి వెళ్తాడు. అన్నదమ్ములకి యోసేపు అంటే ఇష్టమా, ఇష్టం లేదా? ఇష్టం లేదు. ఎందుకంటే అన్నదమ్ములు మంచి చెల్లెన్ని ఎప్పుడు తండ్రికి కంప్లైంట్ చేస్తూ ఉండేవాడంట యోసేపు. అందుకని అన్నదమ్ములు యోసేపు మీద కక్ష కట్టారు. ఇంట్లో కూడా పిల్లలు చిన్నవాళ్ళు తప్పు చేస్తే పెద్దవాళ్ళు ఏం చేస్తారు? మమ్మీ చెల్లి అలా చేసింది, మమ్మీ అన్నయ్య అలాగా చేశాడు, కామన్గా కంప్లైంట్ చేసుకుంటారు కదా. అలాగే యోసేపు కూడా అన్నదమ్ముల మీద నాన్నకి చెప్తా ఉండేవాడంట. ఒకనొక రోజు ఏమైందంటే, యోసేపుని పిలిచి తండ్రి అన్నాడంట, అన్నదమ్ములు యోగక్షేమాలు తెలుసుకోండిరా, వారు మందను కాయడానికి వెళ్ళారు అన్నప్పుడు యోసేపు బయలుదేరి వెళ్ళగానే అన్నదమ్ములకి యోసేపు ఎదురు పడగానే ఏం చేశారంట అంటే, ఆయన వేసుకొచ్చిన వస్త్రాన్ని చింపేసి చంపేసే ప్రయత్నం చేస్తే అందులో పెద్దవాడైన రూబేన్ ఏమంటాడంటే, చంపొద్దు, ఎందుకంటే రూబేన్ ఉద్దేశం మంచిది, ఎలాగైనా మరలా తిరిగి యోసేపుని తండ్రికి అప్పగించాలన్న ఉద్దేశంతో ఏమంటాడంటే, మీరు చంపొద్దు కానీ ఈ గోతులో పడేయండి అంటాడు. అని ఆయన కొద్దిగా పక్కకి వెళ్ళే టైంకి ఏం చేస్తారంటే వీళ్ళందరూ మాట్లాడుకొని ఇంకొక అన్న సలహా మేరకు పొరుగు దేశానికి యోసేపుని అమ్మేస్తారు. 20 తులాల వెండికి అమ్మేస్తారంట. ఆయన అమ్మేసినప్పుడు యోసేపుని తీసుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ ఒక క్షణం మనం ఆగాలి. ఈ స్టోరీ మనందరికీ తెలిసిందే. సొంత అన్నదమ్ములే, చిన్నోడు ఇంటి దగ్గర ఉన్నాడు, 10 మంది మందను మేపుకురావడానికి వెళ్ళారు. వీళ్ళ యోగక్షేమాలు కనుక్కోవడానికి యోసేపు వచ్చాడు. ఎవరు చంపే ప్రయత్నం చేశారు యోసేపుని? చెప్పాలన్నారు. యోసేపుని చంపే ప్రయత్నం ఇంటి పక్కన ఆయన చేసిండా, ఇంటి ఎదురు ఆయన చేశాడా, దూరం బంధువుకి ఎవరన్నా కక్ష కట్టాడా? సొంత అన్నదమ్ములే. అప్పటికి యోసేపుకి 17 సంవత్సరాల వయస్సు కలిగిన వాడు. ఒక్క మాట కూడా ఎదురు తిరగలేదు. నాకు అనిపించింది అవి చదువుతూ ఉన్నప్పుడు, అలా నిశ్చేష్టుడై ఉండిపోయాడేమో అనిపించింది.
ఎందుకంటే అన్నదమ్ముల నుంచి యోసేపు అది ఎక్స్పెక్ట్ చేయలా. అన్నదమ్ముల నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు? చిన్నోళ్ళు ఏం చేస్తారండి? అందరికన్నా చిన్నోడు, అందరు అన్నదమ్ములే, 10 మంది అన్నలే, ఈయన 11. ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు? ప్రేమని, ఆప్యాయతని, ఒక సంతోషంతో కూడిన పలకరింపుని. కానీ ఒకటేసారి 10 మంది దొమ్మిగా ఆయన మీద పడిపోయేటప్పటికి తిరగబడచ్చు, అక్కడి నుంచి పారిపోవచ్చు. కొట్టే ధైర్యం చేయలేకపోయినా 10 మందిని ఏం కొట్టగలుగుతాడా? కొట్టలేడు కదా. బలం కలిగిన వాళ్ళు పెద్దవాళ్ళు కదా, కనీసం పారిపోయే ప్రయత్నం అన్నా ఎందుకు చేయలేదు యోసేపు చెప్పండి? అంటే అన్నదమ్ముల నుంచి అంత క్రూరత్వం ఆయన ఎక్స్పెక్ట్ చేయలా. అరే, నా మీద నా అన్నలకి నన్ను చంపే అంత కక్ష. అప్పుడు జరిగింది చదువుకుంటున్నాం, కానీ ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం లేదా? కొన్ని వేల సంవత్సరాల క్రితమే బైబిల్లో రాయబడింది. ఈరోజు మనకి మీడియా రూపంలో యూట్యూబ్లో నుంచి మన దగ్గరికి వస్తే నెట్వర్క్ ద్వారా మనం ఆశ్చర్యపోతున్నాం. కానీ ఇది ఎప్పుడు జరిగింది చెప్పండి? మన పితరుల కాలంలోనే ఇది జరిగింది. అంటే ఇప్పటికి సూచనగా అప్పటి నుంచి కూడా అలాంటి వారు ఉన్నారు. హల్లెలూయా. అంటే ఆ సమయంలో యోసేపు ఏమైపోయాడు? ఏమీ చేయలేని వాడు. ఇక్కడ ఎందుకు ఆగాలంటే కొన్ని సిచ్యువేషన్స్ మన ముందుకు వచ్చినప్పుడు నిజంగా మనం ఏం చేయలేము. ఒక కరెక్ట్ డెసిజన్ మనం తీసుకోలేము. ఇంకొకటి, నిర్ణయం మన చేతుల్లో ఉండదు. ఒక్కొక్కసారి నీకు ఆలోచనలు చాలా ఉంటాయి, ఇలా చేస్తే బాగుండు, ఇలా చేస్తే బాగుండు, ఇలా చేస్తే బాగుండు అంటూ అనిపిస్తుంది. కానీ మన లైఫ్ ఆల్రెడీ ఇంకొకరి చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా అది కత్తి మీద సాముతో సమానమైన సిచ్యువేషన్స్ కొన్ని మన ముందుకు వచ్చేస్తూ ఉంటాయి. అన్నీ తెలిసి కూడా, టెక్నాలజీ ఉంది, నాలెడ్జ్ ఉంది, అన్నీ ఉంది, ధనం ఉంది, బలం ఉంది, బలగం ఉండి, అన్నీ ఉండి కూడా ఏమీ చేయలేకుండా ఒక్కోసారి ఏమైపోతామంటే నిరాయుధుల్లాగా అయిపోతాం. అంటే చేత కాని వారిగా అయిపోతాం. ఒక మాటలో చెప్పాలంటే, అరే నాకెందుకు ఆ టైంలో ఆలోచన తోయలేదు? ఎందుకు యోసేపు అట్లా కుప్ప కూలిపోయే పరిస్థితి వచ్చిందంటే తన అన్నల నుంచి యోసేపు అది ఎక్స్పెక్ట్ చేయలే. నా జీవితంలో ఇలాంటి రోజు ఒకటి నేను ఎదుర్కొంటానా అని యోసేపు కలలో కూడా ఊహించలేదు. హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధికి వస్తున్న మన జీవితాల్లో కూడా కొన్ని మనం ఎక్స్పెక్ట్ చేయనివి, కొన్ని మన ఊహలలో కూడా లేనివి మన ముందు వచ్చి ఒకవేళ నిలబడి ఉండవచ్చు. ఆ సమస్య నిన్ను పదే పదే వెక్కిరిస్తా ఉండవచ్చు. పైకి అందరికీ నవ్వుతాను కనిపిస్తూ ఉండొచ్చు, లోపల నీ గుండె చెదిరిపోతా ఉండొచ్చు. కానీ దేవుడు ఈరోజు నీకు చేస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నీ గుండెని నేను బాగు చేస్తాను. హల్లెలూయా. కొన్ని సంవత్సరాలుగా నీ గుండెకి అయిన ప్రతి గాయాన్ని కూడా నా రక్తంతో నేను కడతాను. హల్లెలూయా. మరి యోసేపు ఆ గోతులో పడిపోయిన తర్వాత ఇష్మాయేలీలకు అమ్మేశారు. ఆయన తీసుకెళ్లి ఐగుప్తులకి అమ్మేశారు. అక్కడ ఒక వ్యక్తి ఇంట్లో ఒక పనివాడిగా తన జీవితాన్ని ప్రారంభించాడు. పని జరిగిస్తూనే ఉన్నాడు. యోసేపు అడుగుపెట్టిన ప్రతి స్థలంలో అంట ఆ స్థలం దీవించబడతా ఉందంట. ఆ ఓనర్లు దీవించబడతా ఉన్నారంట. హల్లెలూయా. ఇది ఎక్కడ దారుణం కదండి. ఈయనకేమో అడ్రస్ లేదు, ఈయన ఎక్కడన్నా అడ్రస్ కోరి వాళ్ళ చెంతకి వెళ్తే వాళ్ళు దీవించబడుతున్నారంట. మరి ఈయన లైఫ్ క్వశ్చన్ మార్క్. హల్లెలూయా. మన జీవితం కూడా విచిత్రం ఏంటో చెప్పడం, మనం ప్రార్థన చేస్తే చాలా మంది కార్యాలు జరుగుతాయి, మన కార్యమే పెండింగ్లో ఉంటుంది. జరగలేదు మీకు ఎప్పుడు అలాగా? చాలా జరుగుతాయి. హల్లెలూయా. హల్లెలూయా. కొన్ని వెయిటింగ్ లిస్ట్లో పెడతా ఉంటాడు దేవుడు మనల్ని. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఇంకా, దేవుడికి తెలుసు నిన్ను ఆపినా నువ్వు ఆగుతావు అని దేవుడికి తెలుసు. వారు ఆగరని వారికి మొదట కార్యం చేసేస్తాడు దేవుడు. హల్లెలూయా. అంటే నీ మీద దేవునికి ఆ నమ్మకం ఉంది. ఎలిజబెత్ జకర్యాలకి వాళ్ళ వృద్ధాప్యం అయిపోయినా కూడా, పిల్లల్ని ఇవ్వకపోయినా, వారు దేవుడు ఆజ్ఞలు శాసనాలు అన్నీ తూచే తప్పకుండా వృద్ధాప్యం వరకు వారు చేసుకుంటా వచ్చిన పిల్లలు లేరని ఒక్కరోజు కూడా అడగలేదు. వారు ప్రార్థన చేసుకొని ఉండొచ్చు నాకు తెలిసి, కానీ ఆయనకి అప్పగించిన యాజకత్వం ఆయన ఒక్కరోజు కూడా ఆపలేదంట. తెలుసు వీళ్ళు నేను ఇవ్వకపోయినా నన్ను ఫాలో అవుతారని దేవుడు కాన్ఫిడెన్స్ వచ్చేసి
అందుకే దేవుడు ఏం చేశాడు? ఆ కార్యాన్ని పెండింగ్లో పెట్టి యేసుక్రీస్తు వారికన్నా ముందు పోస్ట్ ఇచ్చేసాడు. హల్లెలూయా! ఎంత ధన్యత కదా. అందరిలాగా ఎప్పుడో పెళ్ళైపోగానే పుట్టుంటే చరిత్రగా పెద్ద ఏముండేది కాదు, మనం కూడా చదువుకొని ఉండేవాళ్ళం కాదు. కానీ ఆయనకి యేసుక్రీస్తు వరకు ఒక 6 months గ్యాప్లో రావాలని దేవుడు డిసైడ్ చేసి ఏం చేశాడంటే, ఎలిజబెత్ జకర్యాల మీద మంచి విశ్వాసం కలిగింది. వీళ్ళు నేను ఇచ్చినా ఇవ్వకపోయినా నా ప్రేమని యొక్క లోతు ఎత్తు వెడల్పులు తెలుసుకున్న మనుషులు, వీరు ఇంపాసిబుల్, నన్ను దాటి వెళ్ళరని దేవుడు కనిపించి అట్లా వెయిటింగ్లో పెట్టి, అట్లా అని వారు నిందల పాలయ్యారు, అవమానాల పాలయ్యారు. స్త్రీలు కనిన వారిలో యోహాను కన్నా గొప్పవాడు. ఎండింగ్లో వచ్చిన 100కి 100 కొట్టేసింది మార్కులు ఎలిజబెత్. కొట్టేసిందా లేదా? స్త్రీలు కనిన వారిలో అంటే యోహాను గణపరచబడ్డాడు, తల్లి కూడా గణపరచబడింది. ఇన్ని సంవత్సరాల వారి భక్తి ఎక్కడా కూడా వ్యర్థము కాలేదు. ఒకవేళ ప్రార్థనలు తొలగిపోకుండా ప్రార్థన చేస్తూనే ఉన్నామండి, దేవుడి వైపే చూస్తున్నామండి, ఖచ్చితంగా దేవుడే చేస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎవరి వైపు చూస్తున్నారో ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు. పౌలు గారు అంటే, నేను నమ్మిన దేవుణ్ణి నేను ఎరుగుదును. నువ్వు నమ్మిన దేవుణ్ణి నువ్వు ఎరుగుంటే నిన్ను అన్నడు కూడా దేవుడు సిగ్గుపడనియ్యాడు. హల్లెలూయా. అదే చెదిరిని నీ గుండెని బాగు చేయడం అంటే. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే యోసేపు అడుగుపెట్టిన ప్రతి ఇల్లు దీవించబడుతుందంట. ఆ ఇంటి ఓనర్లు దీవించబడతా ఉన్నారు. అనుకోని పాపం ఒకరోజు యోసేపు జీవితంలో ఎదురయ్యింది. వెంటనే మీరు యోసేపు చరిత్ర అంతా చదివితే అధ్యాయాల్లో ఎక్కడా కూడా దేవుడు ముచ్చట ఎక్కువ సందర్భాలు తీసుకురాలేదు. కానీ పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు పాపం ఎదురొచ్చినప్పుడు అప్పుడు ఒక మంచి మాట అంటే ఏమంటాడంటే, నా దేవునికి విరుద్ధంగా నేను ఈ పని ఇంకెక్కడ దేవుడు అండి? తండ్రి ప్రేమకు దూరం అయ్యారు, సొంత అన్నదమ్ములే గోతులో వేశారు. నిజంగా దేవుడు అనే వాడు నా జీవితంలో ఉంటే నా బ్రతుకిందకి ఎలా అవుతుందండి అని మనమైతే అడుగుతాం. వెంటనే క్వశ్చన్ మార్క్ తోటి ప్రభుని ప్రశ్నిస్తాం. కానీ యోసేపు, నా దేవునికి విరుద్ధంగా ఈ పని నేను అంటే అందరూ పోయారు, ప్రేమించే నాన్న దూరం అయ్యాడు, ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన అన్నదమ్ములు దూరం అయ్యారు, దేశం కాని దేశం వచ్చాడు, గోతులో వేయబడి అమ్మి వేయబడ్డాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈయన అడుగు పెట్టిన ప్రతి ఒక్కరు దీవించబడుతున్నారు, ఇంకా ఈయన జీవితం క్వశ్చన్ మార్క్ గానే ఉంది. హల్లెలూయా. ఏమని మాట్లాడుతున్నాడు? నా దేవునికి విరుద్ధంగా నేను. ఈరోజు కార్యం జరిగితే దేవుడు, కార్యం జరగకపోతే దేవుడు కాదండి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆయన దేవుడే. కార్యం జరిగినా జరగకపోయినా ఆయన దేవుడు. అలా అని దేవుడు విడిచిపెడతాడా? ఖచ్చితంగా నీ గాయాలు కడతాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆయన ప్రేమించేదాన్ని నువ్వు ప్రేమించు. యోసేపు ఏమంటాడు? నా దేవునికి విరుద్ధంగా నేను పాపం చేయను అని ఆ పాపం నుంచి పరిగెట్టి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత పెనం మీద నుంచి అంటే పొయ్యిలో పడినట్టే అయిపోయింది యోసేపు పరిస్థితి. పెనం మీద నుంచి ఎక్కడ పడ్డాడంటే, ఇక్కడన్నా పోతీఫర్ ఇంట్లో 3 పూట్ల అన్నం దొరుకుతుంది మంచిగా, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? చెరసాల్లోకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. కానీ దేవుడు కృప ఏంటో తెలుసా అండి? యోసేపు గురించి చదువుకుంటున్నప్పుడు యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు, దేవుడు తోడై ఉన్నాడు, దేవుడు తోడై ఉన్నాడు. ఈరోజు నేను అందరూ విడిచిపెట్టినట్టు నీకు అనిపిస్తుందా? నీకు దేవుడు తోడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు తోడై ఉండబట్టే ఇంకా శ్వాస ఆడుతూ ఉంది, ఇంకా నీ నాలెడ్జ్ పనిచేస్తూ ఉంది, నీకు ఆలోచనలు వస్తూ ఉన్నాయి, నువ్వు చేతులతో పని చేయగలుగుతున్నావు, కాళ్ళతో నువ్వు నడవగలుగుతున్నావు, నీ ఇంటిని నువ్వు పోషించుకోగలుగుతున్నావు. అదే నీకు సాదృశ్యం. హల్లెలూయా. అంటే నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. బాధపడవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా నీ గాయాన్ని కట్టే రోజు దగ్గరలోనే ఉంది. హల్లెలూయా. వెంటనే వెళ్ళి ఆ చెరసాల్లో పడ్డప్పుడంట, చెరసాల అధిపతికి కూడా యోసేపు మీద కనికరం వచ్చేసి ఆయన పక్కకుండి పని ఈయనకి అప్పచెప్పాడంట. జైల్లో మనకి దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టే కదా, ఈయన దొంగగా వచ్చాడు కదా అక్కడికి. ఏ నేరం చేయకపోయినా నేరం చేసిన వ్యక్తిగా ముద్ర పొంది చెరసాల్లోకి వచ్చాడు. ఇప్పుడు చెరసాల అధికారి యోసేపు చేతికి తాళాలు ఇవ్వచ్చా? ఇవ్వకూడదు. ఖైదీగా ముద్ర పొంది వచ్చినప్పుడు ఆయనకి తాళాలు ఎట్లిస్తాం, అధికారం ఎట్లిస్తాం? కానీ జైలు అధికారి ఏం చేశాడంట? ఆయనకు అధికారం ఇచ్చేసాడంట. ఇక ఎక్కడ లేడండి దేవుడు? పోతీఫర్ ఇంట్లో లేడా? చెరసాల్లో లేడా? హల్లెలూయా. అంటే దేవుని కృప యోసేపుని అలా వెంబడిస్తా వెళ్తానే ఉంది. హల్లెలూయా. ఇందులో యోసేపు తప్పేమి అక్కడ ఉందా? లేదు.
కానీ ఒక మాట చెప్పమంటారా, ఎన్నిసార్లు మనుషుల ముందు ఒక అధికారం పొందిన వ్యక్తిగా చలామణి అవుతున్నా ఒంటరిగా ఎన్నిసార్లు ఏడ్చుంటాడు. సొంత వారు చేసిన గాయం గుర్తొస్తుందా రాదా? రాకుండా ఉంటుందా? మనల్ని ఎవరన్నా ఒక మాట అంటేనే ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటాం. కూర్చున్నా అదే, నిలబడ్డా అదే, అన్నం తింటున్నా. కొంతమంది తినరు, ఆ మాట గుర్తొచ్చి వీళ్ళు అన్నం తినడం మానేస్తారు, ఆ మాట గుర్తొచ్చి వీళ్ళు పడుకోవడం మానేస్తారు. ఏంటి లేచి కూర్చున్నామండి, నిద్ర పట్టట్లేదు. కారణం ఏంటి? వాళ్ళు పొద్దున అంత మాట అన్నారు. మాట అనడం కాదండి, అమ్మేశారు. ఇక్కడ పొరుగు దేశానికి అమ్మేశారు. చూడ్డానికేమో చక్కగా దర్జాగా బ్రతుకుతున్నట్టు లోకానికి కనపడుతున్నాడు యోసేపు. కానీ ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడు, ఎంతగా కుమిలిపోయేంతగా దేవుడి సన్నిధిలో ఏడ్చాడు. నాకు దిక్కు నువ్వు తప్ప ఇంకెవరు లేరని. ఒక మాట చెప్పండి, నాకు అనిపించింది 13 సంవత్సరాలు పైకే చెప్పాలంటే 30 సంవత్సరాలకి ప్రధాని అవుతాడు కదండి, రాయబడి ఉన్నమాట. అంటే ఇన్ని సంవత్సరాలు, 17 సంవత్సరాలు అప్పుడు అమ్మివేయబడ్డాడు. ఇన్ని సంవత్సరాల్లో నాన్న గుర్తొచ్చుండడా, అన్నదమ్ములు గుర్తొచ్చుండరా, వాళ్ళు చేసినవి గుర్తొచ్చుండవా? ఇవన్నీ యోసేపుకి గుర్తొచ్చుంటాయి కదా. ఏదో ఒక ప్రయత్నం చేయాలిగా. వాళ్ళ నాన్న ఉన్న దేశం ఏంటో తెలుసు. చిన్నపిల్లలు అంటే తప్పిపోయారమ్మా, చిన్న వయసులో అమ్మేశారంటే వాళ్ళకి ఏమీ తెలియదు. 17 years అప్పుడు, అంటే మంచి నాలెడ్జ్ కలిగిన వ్యక్తి ఏ ప్రయత్నం చేయలేదండి. హల్లెలూయా. యోగక్షేమాలు కనీసం ఎలా ఉన్నారా లేదా కానానులో, ఏ ప్రయత్నాలు కూడా చేయలేదు. నాకు అది చదివినప్పుడు ఏమనిపించిందంటే, ఐగుప్తులో పొందిన గాయాల కంటే సొంత వారి దగ్గర పొందిన గాయాలే ఆయనకి ఎక్కువ అనిపించినాయి. హల్లెలూయా. ఐగుప్తులో గాయం పెద్ద గాయం అనిపించలేదు యోసేపుకి. ఏది గాయంగా మారింది? కనానులో తండ్రి ఇంట్లో ఒక తండ్రి కడుపున పుట్టిన పిల్లలు చేసిన అరాచకత్వమే తన గుండెని ఎక్కువగా గాయపరిచి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక బానిసగా, ఒక ఉద్యోగిగా బ్రతికినా ఇక్కడ ఏ పరిస్థితి తనకి గాయముగా అనిపించలేదు. ఇక్కడ ఒంటరిగా బ్రతుకుతున్నా అది తనకి ఒంటరితనముగా అనిపించలేదు. అక్కడ 12 మందితోటి ఉన్న ఆ 10 మంది చేసిన పనికి అక్కడ ఒంటరిగా ఫీల్ అయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎంతమంది చుట్టూ ఉంటే ఏంటండి, గుండె విప్పి మాట్లాడుకునే వాళ్ళు లేనప్పుడు వేస్ట్ కదా. ఇంట్లో ఎంతమంది? 10 మంది, 20 మంది. కానీ నీ మనస్సు విప్పి మాట్లాడుకునేవారు ఒక్కరు కూడా లేకపోతే నువ్వు ఒంటరి వారివే, ఒంటరి దానివే. అంతే కదా, చెప్పుకోవడానికి చూడడానికి, కానీ మనస్సు విప్పి మాట్లాడుకునే. అందుకే ఈ గాయం ఆయనకి గాయంగా అనిపించలే. కనానులో అయింది చూసావు గాయం, ఆ గాయమే సొంత వారు చేశారు చూసారా, ఆ గాయమే ఎక్కువ గాయంగా అనిపించింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఏదో ఒక గాయం ఒకవేళ మన గుండెకి, ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే మన గుండెకైనా గొడుగుని మర్చిపోతాం. మనం నిజంగా కొన్ని మర్చిపోతాం. మనం ప్రభులోకి వచ్చిన రోజు నుంచి ప్రభు క్యాల్కులేట్ చేస్తాడు. చిన్నవి కూడా ఆయన ఒక రోజు వచ్చినప్పుడు ఆయన అన్ని తీసుకొని వస్తూ ఉంటాడు చూసారా. హల్లెలూయా. ఆఫీస్ ముందు నుంచి వెళ్ళేటప్పుడు ఈ ఆఫీస్లో నాకు జాబ్ వస్తుందా అనుకుని మర్చిపోయాడు నవీన్. కానీ అదే ఆఫీస్లో జాబ్ చేసే కృప దేవుడు. అంటే కొన్ని మనం అనుకుంటాము, మనం అలా కాదులే అనుకుంటాము, కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా, అక్కడికి తీసుకెళ్ళి నిలబెట్టినప్పుడు మనం ఆశ్చర్యపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే యాజ్ ఇట్ ఈజ్గా యోసేపు జీవితంలో కూడా జరిగింది. ఐగుప్తులో ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడు. ఎంతగా నువ్వే దిక్కయ్యా, ఇంక ఎవరిని తెచ్చుకోలేదు, కనీసం నా పై వస్త్రము కూడా నా మీద లేదు, దాన్ని కూడా నా అన్నదమ్ములు చింపి ముక్కలు చేసేసారు. అంటే ఏది గుర్తు నేను ఎక్కడికి తెచ్చుకోలేదు. నాకున్నది ఒకరే ఒకరు, ఆనాటి నుంచి ఈనాటి వరకు నువ్వు తప్ప ఇంకెవ్వరు లేరు. హల్లెలూయా. ప్రభువునే ఆధారం చేసుకుని బ్రతుకుతున్నావు అయితే కృంగిపోని అవసరం లేదు. ఖచ్చితంగా నీ కన్నీటికి జవాబిస్తాడు ఆయన. చెదిరిపోయిన నీ గుండెని బాగు చేస్తాడు. గాయపరచబడిన నీ ప్రతి సిచ్యువేషన్స్ కూడా ఆయన బాగు చేస్తాడు. తర్వాత అందంగా కడతారు చూసారా దేవుడు మన జీవితాన్ని. అప్పుడు చూసిన వారు ఆశ్చర్యపోతారు, వీరు వారేనా? గుర్తుపడతారా? గుర్తుపట్టరు. ఇన్ని దెబ్బలు తిని లాస్ట్కి యోసేపు జీవితం ఎక్కడికి వెళ్ళిందయ్యా అంటే
మంచి కలగంటాడు రాజుగారు. అంతకుముందే ఇద్దరు ఖైదీలు ఈయన చెరసాల్లోకి వెళ్ళినప్పుడు, ఇదంతా మనందరికీ తెలుసు కాబట్టి నేను ఎక్కువగా వివరించట్లేదు. ఇద్దరు దొంగలు ఆ చెరసాల్లోకి వచ్చినప్పుడు ఇద్దరు ఖైదీలు వారి కళలకి భావం చెప్పి వాళ్ళని బయటికి పంపించినప్పుడు యోసేపు ఏది చెప్తాడో అదే వారి జీవితాల్లో జరుగుతుంది. అందులో ఒక అతనికి చెప్తాడు, అయ్యా ఒక అతను చనిపోతాడు, ఒకడేమో తిరిగి మళ్ళీ రాజు దగ్గర ఉద్యోగంలో జాయిన్ అవుతాడు, కొద్దిగా నువ్వు వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని రాజుగారికి నేను ఏ తప్పు చేయలేదని రికమెండేషన్ చేయవా అంటాడు. కానీ అక్కడికి వెళ్ళాక ఆ వ్యక్తి మర్చిపోదు. ఆయన ఉద్యోగం చేసుకుంటూ ఉద్యోగంలో పడిపోయి ఉంటాడు. రాజుగారికి ఒక రోజు కళ వస్తుంది. ఇప్పుడు ఆ కళకు అర్థం అక్కడున్న జ్ఞానులందరినీ పిలిపించిన రాజ్యంలో ఎవరి వల్ల. అప్పుడు ఈ రాజు పక్కన ఏ వ్యక్తి అయితే చెరలో నుంచి వచ్చి మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అవుతాడో ఈ వ్యక్తికి యోసేపు చెప్పిన కళ గుర్తుకొచ్చి, అయ్యా చెరసాలలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ఎలాంటి కళకైనా అర్థం చెప్తాడు అని చెప్పి, అవునా అయితే పిలిపించండి అంటే ఆయన్ని చక్కగా రెడీ చేసి యోసేపుని తీసుకొచ్చి రాజు ముందు నుంచి నిలబెడతారు. హల్లెలూయా. అప్పుడు రాజుగారు కళంతా వివరిస్తారు, చెప్తారు. చెప్పిన తర్వాత యోసేపు కళ మొత్తం వివరించి 7 సంవత్సరాలు పుష్కలంగా పంట పండబోతా ఉంది, మరలా 7 సంవత్సరాలు భయంకరమైన కరువు రాబోతా ఉంది. ఈ కరువు వెళ్ళి ఆ పండిన పంటనంతా, ఈ కరువు వల్ల అదంతా సమృద్ధి అంతా పోతుంది, ఇదే మీ కళ, ఇదే మీరు కన్నారు అని చెప్పి ఆ కళ మొత్తం అర్థం. 7 సంవత్సరాలు మంచి పంట, 7 సంవత్సరాలు కరువు. కానీ ఈ కరువు ఈ పంటను తినివేసుకోకుండా మీరు ఒక మంచి జ్ఞానం కలిగిన వ్యక్తిని ఈ రాజ్యంలో మీరు నియమించండి. మొట్టమొదటి 7 సంవత్సరాలు చక్కని పంట పండబోతుందని దేవుడు చూపిస్తున్నాడు కదా అని కళ్ళకి అర్థం చెప్పేస్తాడు యోసేపు. చెప్పంగానే అప్పుడు ఫరో ఏమంటాడంటే, ఇంతకన్నా దేవుని జ్ఞానం కలిగిన వ్యక్తిని నేను ఎక్కడి నుంచి మళ్ళీ వేరుగా పట్టుకొని రాలే. హల్లెలూయా. అన్నదమ్ములు ఏమన్నారంటే చూడండి, ఒక్క మాట చదువుకుందాం. అన్నదమ్ములు ఏమన్నారంటే యోసేపు ఎదురుపడినప్పుడు, కలలు కనేవాడు వస్తున్నాడు రా అన్నారంట. ఏమన్నారు అంటే ఎంత చెడ్డ చీపు కదా, అంటే హేళనగా మాట్లాడడం. ఏమన్నారండి, కలలు కనేవాడు వస్తున్నాడు అన్నారంట. హల్లెలూయా. ఇక్కడ ఆదికాండము 41వ అధ్యాయము 37వ వచనం చదువుతాను. ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనుష్యుని కనుగొనగలమా అని అనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తు రాజుగారికి యోసేపు ఎలా కనబడుతున్నాడంట చెప్పాలి. ఇతని వంటే దేవుని ఆత్మ కలిగిన మనుష్యుని. హల్లెలూయా. ఒకవేళ మనల్ని గాయపరిచే వారికి మనం ఎట్లెట్లనో కనపడచ్చు, కానీ మనం ఎవరికి ఎలా కనపడాలో దేవుడే నిర్ణయిస్తాడు. అంటే నిన్ను గుర్తించే వారిని కూడా దేవుడు నీ ముందుకు తీసుకొస్తాడు. హల్లెలూయా. నీలో ఉన్న దేవుని ఆత్మను గుర్తించి, నీలో ఉన్న దేవుని కృపను గుర్తించే వారిని కూడా దేవుడు నీ ముందుకి తీసుకొని వస్తాడు. అన్నదమ్ములకి ఎలా కనపడ్డాడంటే, ఆ 10 మంది అన్నలకి ఎలా కనపడ్డాడు యోసేపు, కలలు కనేవాడు వస్తున్నాడు రా వీడిని చంపాలి అని మాట్లాడారంట. కానీ ఐగుప్తులో ఉన్న ఫరో రాజుకి యోసేపు ఎలా కనపడుతున్నాడు, దేవుని ఆత్మ కలిగిన మనుష్యుడు. హల్లెలూయా. ఇక ఎవరో ఎందుకు నువ్వే రాజరికం చేయని. ఒక రాజ్యంలో ఎన్ని కుర్చీలు ఉంటాయండి అంటే, కుర్చీల సంగతి కాదు, ఎన్ని సింహాసనాలు ఉంటాయి చెప్పాలి. ఒక్కటే. మన స్టేట్కి ఎన్ని సీఎంలు, ఎంతమంది సీఎంలు, ఒక స్టేట్కి ఒక్కరే. కానీ ఇక్కడ 2 అయ్యారు. ఐగుప్తు దేశానికి ఇది నేషనల్ లెవెల్లో, దేశానికి రాజుగారు అంట, రాజుగారు పక్కన ఇంకో కుర్చీ వేయించారంట. హల్లెలూయా. ఎవరికి? ఎప్పుడన్నా విన్నారా ఇలాంటిది, చూసారా? జరిగిందండి మన పితరుల కాలంలో. అంటే ఆయన ఏదైనా చేయగలడు అనడానికి ఇదే నిలువెత్తు నిదర్శనం. హల్లెలూయా. మనం ఎప్పుడు ఎక్కడ స్టక్ అయిపోతామంటే, దూషించేవారు, హింసించేవారు, బాధపరిచేవారు, గాయపరిచేవారు వారి వైపే చూస్తూ ఉంటావు. కాబట్టి ఇంకా నువ్వు ఈ స్టేటస్లోకి రాలేకపోతున్నావు. ఈ రోజున నువ్వు విడిచిపెట్టాలి. నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించి నెత్తిని పెట్టుకున్నాడు, గుండెల్లో పెట్టుకున్నాడు, అరిచేతిలో చెక్కుకున్నాడు. ఆయన వైపు మాత్రమే బ్రతుకున్నంత కాలం చూడాలి. హల్లెలూయా. గాయపరచబడిన వారి వైపు చూడొద్దు, బాధపరిచే వారి వైపు చూడొద్దండి. హల్లెలూయా. ఎవరి వైపు చూడాలి? నీ కొరకు గాయపరచబడ్డ వాని వైపు నువ్వు చూడాలి, నీ కొరకు ప్రాణం పెట్టిన ఆయన వైపు నువ్వు చూడాలి.
నిన్ను ఆయన పక్కన కూర్చుండబెట్టుకోవాలని ఆశపడుతున్న ఆయన వైపు నువ్వు చూడాలి. హల్లెలూయా. ఇప్పుడు యోసేపు చరిత్ర మారిందా లేదు? రాజుగారి పక్కన రాజవస్త్రాలు వేసి బంగారు చైన్లు వేసి ఎక్కడ కూర్చోబెట్టారు? ఇది యోసేపు కలలో లేదు. యోసేపు కళ ఏంటి? యోసేపు కళ ఏంటండి? యోసేపు కళ వచ్చింది గుర్తుందా? ఆయన ఆయన ముందు ఏమంటారు, పన్నల ఏమో వెన్నులు, 11 వెన్నులు ఇలాగ ఆయన అన్నదమ్ములు ఆయన ముందు సాగిలిపడి నమస్కరించినట్టు, సూర్యచంద్ర నక్షత్రములన్నీ ఆయనకి నమస్కరిస్తున్నట్టు. అంటే అది ఆయన కనపడింది. ఫరో పక్కన కుర్చీ కనపడిందా? కనపడలే. ఈరోజు మీకు కనపడని దేవునికి కనపడే మన జీవితంలో చాలా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు కలలో ఇది లేదు, కానీ దేవుడి కళల్లో యోసేపు ఉన్నాడండి. హల్లెలూయా. ఈరోజు ఎవరెవరి దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు నాకు తెలియదు, కానీ దేవుడైతే నీ విషయంలో ఒక అందమైన కళ కంటున్నాడు. ఎంతమందికి సంతోషంగా ఉంది? చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. నాకైతే సంతోషంగా ఉంది. నా దేవుడు నా కొరకు ఏ కళ కంటున్నాడో ఆ కళ నేను చూడాలని నాకు ఆశగా ఉంది. దేవుడి సన్నిధిలో ఉన్న మనం అందరం కూడా, ప్రభు నీ కళల్లో నేను ఉన్నందుకు మీకు స్తోత్రం. యోసేపుకి వచ్చిన కళ ఇంకా నెరవేరలా. ఎప్పుడు నెరవేరుతుంది తెలుసా? అన్నదమ్ములు వచ్చి మొక్కుతారు చూసావా, అప్పుడు నెరవేరినట్టు. అన్నదమ్ములు వచ్చి అన్నం కోసం దండం పెడతారు కదా, అప్పుడు నెరవేరినట్టు యోసేపు కళ. కానీ ఇది యోసేపు కళలో లేదు. హల్లెలూయా. యోసేపు కళ ఎక్కడొచ్చింది? కనాన్లో వచ్చింది. కళ ఎక్కడ నెరవేరింది? ఐగుప్తులో నెరవేరింది. నువ్వు పుట్టినప్పుడు ఎక్కడొచ్చిందో కళ, కానీ నువ్వు ఎక్కడ అది నెరవేర్చాలని దేవుడు డిసైడ్ చేశాడు అక్కడ నెరవేరుతుంది. మనం పుట్టింది ఎక్కడో, మన కళ ఎక్కడ నెరవేరుతుంది? హైదరాబాద్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన డిజైన్ చేసేది చాలా అందంగా ఉంటుందండి. ఈ ఆర్కిటెక్చర్ కూడా అంత చక్కగా డిజైన్ చేయలేరు. అది ఎవరికి, మనుషులు అన్న వారికి అసాధ్యం. నువ్వు నీ జీవితాన్ని ఊహించుకునేది చాలా తక్కువ, కానీ ప్రభు నీ గురించి ఊహించుకునేది చాలా ఎక్కువ. ఈరోజు నువ్వు ఆయన వైపే చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది యోసేపు ఆలోచనలో లేదు, యోసేపు తలంపుల్లో లేదు. యోసేపుకి వచ్చిన కళలో కూడా రాజుగారి గురించి కనపడలేదు. ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తానని కూడా అనుకోండి. మొత్తానికి పెళ్ళయింది, 2 పిల్లల్ని కన్నాడంట. అప్పుడు మళ్ళీ నోరు విప్పి ఒక్క మాట మాట్లాడతాడు. ఏంటంటే, దేవుడు అదే అధ్యాయంలో చూడండి 41:51 నేనే చదువుతాను. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మర్చిపోనట్లు చేసినని చెప్పి, హల్లెలూయా. ఏ బాధని చూశాడంట దేవుడు? చెప్పాలందరూ, సమస్త బాధని చూశాడంట. హల్లెలూయా. నీ కష్టాన్ని తండ్రి ఇంటి వారైనా తల్లి ఇంటి వారైనా కొంతమంది కొద్దిగా చూస్తారు, కానీ సమస్త బాధను చూసేది దేవుడే. హల్లెలూయా. సమస్త బాధని నా దేవుడు చూశాడు. ఇంకొకటి అంట, పెళ్ళై 2 పిల్లలు పుట్టేదాకా కూడా తండ్రి ఇంటి వారిని మర్చిపోలేదు. గాయం అలాగే ఉంది గుండెల్లో. హల్లెలూయా, హల్లెలూయా. కానీ పిల్లల్ని ఇచ్చిన తర్వాత ఏమైందంట? మర్చిపోయాడంట. హల్లెలూయా. ఇక మర్చిపోయాడు. కళ జరిగితే జరిగింది, లేకపోతే లేదులే. నాకైతే ఒక కుటుంబాన్ని దేవుడు ఇచ్చాడు, నా పిల్లలు ఇచ్చాడుగా. పిల్లలు పుట్టంగానే ఎవరికైనా సంతోషం కలుగుతుందిగా. పుట్టాడు. బాధలు ఉన్న వాళ్ళ ముఖం చూడంగానే మర్చిపోతారు చాలా మంది. ఆ బాధల్ని కొంతమంది వాళ్ళ కోసం మోస్తూ ఉంటారు కూడా, కొంతమంది వాళ్ళ ముందు చిరునవ్వు నవ్వుతూ ఉంటారు. అట్లాగే యోసేపు కూడా బాధనంతా మర్చిపోయాడంట. మర్చిపోయిన దేవుడు మర్చిపోయాడా? మర్చిపోలేదండి. యోసేపు మర్చిపోయాడంట, కానీ యోసేపు ఆరాధిస్తున్న దేవుడు మర్చిపోలేదు. 7 సంవత్సరాలు పుష్కలమైన పంట పండితే అంట. ఎందుకంటే యోసేపుకున్న ఒక అదృష్టం ఏంటో చెప్పనా? యోసేపు ఎక్కడ అడుగు పెడితే అక్కడ పుష్కలం. అంతే. హల్లెలూయా. ఇప్పుడు మీరు కూడా ప్రభువుని కలిగి ప్రార్థనా పూర్వకంగా వెళ్ళండి. మీరు ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంట్లో కరువు పోతుంది. మీరు ఏ ఇంట్లో ప్రార్థనా పూర్వకంగా అడుగు పెడితే ఆ ఇంట్లో గొడవలే ఉండవు. హల్లెలూయా. ఎందుకు? ఆయనకు తోడైన దేవుడు మీకు తోడలేడా? ఉన్నాడా లేదా? డౌట్గా చూస్తారేంది? ఉన్నాడు. అంటే దేవుడు తోడై ఉంటే జరిగేది అది. మనం గొప్పవారమని నేను చెప్పట్లా. దేవుడు మనకి తోడై ఉంటే అలాంటి కార్యాలు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. 7 సంవత్సరాలంట ఇసుక రేణువుల్లాగా పంట పండిందంట. ఐగుప్తు దేశం యొక్క దిశ తిరిగిందండి. దిశ తిరిగిందంటారు కదా, అట్లా తిరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేశం యొక్క దిశ తిరగడానికి ఈయన కానాన్ నుంచి ఇన్ని శ్రమలు పొంది అక్కడికి వెళ్ళాల్సిన
పరిస్థితి వచ్చింది. హల్లెలూయా. మనం ఎవరి దిశ తిరగడానికి ఈ శ్రమలు అనుభవిస్తున్నాము, వాళ్ళతో పాటు మన దిశ కూడా తిరుగుతుంది. హల్లెలూయా. ఆశ్చర్యకరంగా ఇసుక రేణువులంత పంట పండించాడు. ఇసుక రేణువులు ఎవరన్నా ఎప్పుడన్నా లెక్క పెట్టారా? అబ్రహాం గుర్తొస్తాడు ఈ విషయంలో. ఇసుక రేణువుల్లాగా నేను సంతానాన్ని, చాలా నక్షత్రాల్లాగా నీ సంతానాన్ని విస్తరింప చేస్తాను, యాకోబుతో కూడా అంటాడు కదా. హల్లెలూయా. అంటే అంత సమృద్ధిగా పంట పండించంట. ఇక పట్టణాల్లో దాసి అసలు పట్టణాల్లో దాయలేనంత పంట పండిందంట. ప్రతి ఒక్కరి దగ్గర 5వ భాగం తెచ్చి దాసేస్తా ఉన్నాడంట, పండిన పంట కాకుండా ఇది కూడా. ఇప్పుడు ఎంటర్ అయ్యారు ఎవరు? 7 సంవత్సరాల సమృద్ధి పంట అయిపోయింది. ఇప్పుడు ఎంటర్ ఎవరయ్యారు చెప్పండి? ఇప్పుడు దేవుడి కళ నెరవేరింది. ఇప్పుడు ఎవరి కళ నెరవేరాలి? యోసేపు కళ నెరవేరాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వచ్చారంట అన్నదమ్ములు వచ్చి. చిన్నోడు ఇంటి దగ్గరే ఉన్నాడు, పెద్దోడేమో 11వడేమో సింహాసనం మీద ఉన్నాడు. 10 మంది నిలబడ్డారంట. నిలబడి డబ్బులు తీసుకొని, సంచులు తీసుకొని వచ్చారంట. ఎవరి ముందుకి? ఒకసారి ఊహించుకోండి. గాయపరచబడిన గుండె కలిగిన వాళ్ళు ఇక్కడ ఎవరన్నా అలా ఉంటే, ఎవరెవరితో గాయాలు అయినాయో వాళ్ళు వచ్చి మన ముందు నిలబడినప్పుడు, క్షమాపణ వేడుతున్నప్పుడు, తిట్టిన నోరే మనల్ని పొగుడుతూ ఉన్నట్టు ఊహించుకోండి ఒకసారి. జరిగిందండి యోసేపు జీవితంలో. జరగదా? జరగాలి అని అడగాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు సమస్తం చేయగలిగిన సామర్థ్యం కలిగినాడు. ఆయన మన కొరకు ఏదైనా ప్రాణమే పెట్టాడు, కార్యాలు చేయలేడా? ఖచ్చితంగా చేస్తాడు. అన్నలు వచ్చి నిలబడ్డారంట. వెంటనే యోసేపు గుర్తుపట్టాడంట, కానీ అన్నలు గుర్తుపట్టలేదు. ఎవరు గుర్తుపడ్డారు? యోసేపు గుర్తుపట్టాడు, కానీ అన్నలు. ఇక్కడ ఒక మాట చెప్పనా? గాయాలు చేసినోడు ఎప్పుడు మర్చిపోతాడు, గాయపరచబడినోడు గుర్తుపెట్టుకుంటాడు. చెప్పండి. గాయం చేసినోడు, అదే నేను అన్నానా పలానా టైంలో, తమ్ముడా చెల్లి నేను అన్నానారా, అవునా, పట్టించుకో మాట్లాడారు, ఏదో తెలియక మాట్లాడాను. ఎప్పుడు అంటాడు తెలుసా? నీ స్థితి మారినాక అంటాడు. ముందన్నారు, తెలివిగా మాట్లాడతారు జనాలు. అందుకే మనకు వివేకం ఉండాలి, జ్ఞానం ఉండాలి. ఏది పామో ఏది పావురమో మనం కనిపెట్టాలి. హల్లెలూయా. అందుకే పాము వల్ల వివేకం కలిగి ఉండాలంటే, పావురం వలె అన్ని పావురాలు ఉండవు, కొన్ని పావులు కూడా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. మొత్తానికంట ఎవరు గుర్తుపట్టారు? యోసేపు. అన్నదమ్ములు ఎందుకు గుర్తుపట్టరు? బానిసగా అమ్మాం కదా, ఉంటే ఎవరింట్లో ఉండాలి, లేదా చచ్చిపోయి ఉండాలి. కానీ సింహాసనం అనేది ఎక్స్పెక్టేషన్లోనే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తాడు కదా దేవుడు. మనం ఎక్స్పెక్ట్ చేస్తామా? అసలు ఆయన తలంపులు వేరంట, మన తలంపులు. ఒక మాటలో చెప్పనా, మనం ఎంత ఫాస్ట్గా, కంప్యూటర్ కన్నా ఫాస్ట్గా ఆలోచించగలిగిన వారమైనా మనం మట్టి మనుషులమే. ఆయన నిలువెల్ల మహిమతో నింపబడిన దేవుడు. ఆయన ఆలోచనలు వేరు, ఆయన తలంపులే వేరు. నీ ఈ లోకంలోనే, నువ్వు ఉన్న సరౌండింగ్స్లోనే నీ తలంపులు తిరుగుతూ ఉంటాయేమో, ఆయన సర్వాంతర్యామి, లోకమందంతటా ఆయన తలంపులు తిరుగుతూనే ఉంటాయి. ఎక్కడ నిన్ను స్థిరపరచాలో దేవుడు అక్కడ స్థిరపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతగా యోసేపు విషయాలు ఇన్ని మనం మాట్లాడుకోవడానికి ఒకే ఒక కారణం ఏంటో తెలుసా? గాయపరచబడిన ఆ గుండెని దేవుడు బాగు చేశాడు. ఆ గాయాలు దేవుడు కట్టాడు. ఆ ముందు సందర్భాలు కూడా మనం చూస్తే సమయం లేదు, కానీ యోసేపు అంటే అన్నదమ్ములు చూసి గుర్తుపట్టి ఏడ్చేశాడు. ఎందుకు ఏడుపు రావాలి? మనమైతే ఏమనుకుంటాం? దొరికారురా నాయన, ఇప్పుడు దొరికారు ఇల్లు అనుకుంటామా లేదా? ఎన్ని రోజులకి నాకు అధికారం పట్టా చేతిలోకి వచ్చింది, ఒక్కొక్కరి సంగతి చెప్తా అనుకుంటాం. మనం అనుకోమా? అనుకుంటామా? మేము అసలు ఏమో అనుకోమండి, మాకు అలాంటి ఆలోచనలే రావండి అన్నట్టు చూస్తున్నారు. హల్లెలూయా. కానీ యోసేపు అలా అనలేదంట. యోసేపు అలా అనలేదంట. ఏడ్చాడంట. ఏడ్చి 3 రోజులు లోపల వేయించాడు అందరినీ. కొంచెం కఠినంగా ఉన్నాడంట, జైల్లో వేయించాడు. వేయించి మళ్ళీ తర్వాత బియ్యం ఇచ్చి పంపించాడు. మళ్ళీ ఆ డబ్బులు ఆళ్ళ బస్తాల్లోనే పెట్టి పంపించి ఒకరిని ఆపేశాడు. నేను అనుకున్నా, ఎందుకు ఆపి ఉంటాడో అనుకున్నా. మొత్తం పోతే మళ్ళీ రారు. ఎందుకు చెప్పండి? 3 రోజులు చెప్పాలి. 3 రోజులు జైల్లో వేయించాడు కాబట్టి మళ్ళీ రానే. అంటే మీరు వేగు చూడడానికి వచ్చారా? మీరు గూఢాచారులా?
మీరు నిజంగా అన్నం కోసం రాలేదని ఆ మాటని లోపలేపించి ఒకరిని ఉంచితేనే మిమ్మల్ని పంపిస్తాం. మీరే ఏం చేయాలి, మీ చిన్నోడు ఉన్నాడు అన్నాడు గాడిని తీసుకురావాలి అని అక్కడ లింక్ పెట్టి ఒకరిని ఆపేశాడు. లాస్ట్కి మొత్తానికి నాన్న కాళ్ళు పట్టుకొని నాన్న అంటాడు, నేను పంపియనరా అన్నని ఒకరిని పోగొట్టారు. ఈడు ఆఖరోడు వీడిని కూడా పోగొడతారు, నేను పంపియనంటే పెద్దోడు అడ్డం పడతాడు. లేదు నాన్న, ఈసారి వాడిని పంపించే అవసరమైతే నేనుంటా కానీ చిన్నోడిని నీ దగ్గరికి పంపిస్తా, నన్ను నమ్ము అని రూబేన్ అడ్డం పడి తీసుకొని పోతే అప్పుడంట చిన్నోడిని చూడంగానే, ఎందుకంటే యోసేపు తర్వాతోడు కదా బెన్యామీను చూడంగానే దుఃఖం ఇట్లా పొర్లుకుంటూ వచ్చేసిందండి యోసేపుకి. వచ్చేసి రాజు కదా వాళ్ళ ముందు ఏడవకూడదుగా, లోపలికి వెళ్ళి ఏడ్చి మొహం కడుక్కొని మళ్ళీ వచ్చాడంట. హల్లెలూయా హల్లెలూయా. వచ్చి ఏం చేశాడంట, అందరినీ బయటికి పంపించేసి గట్టిగా ఏడ్చాడంట. ఈ ఏడుపంట ఐగుప్తీయులందరికీ వినపడిందంట. ఎన్ని సంవత్సరాల దుఃఖం ఇది చెప్పండి, ఎన్ని సంవత్సరాల దుఃఖం ఇది? దగ్గర 20 సంవత్సరాల పైన అనుకోవాలి. వాళ్ళు క్యాల్కులేషన్ చూస్తే 7 సంవత్సరాలు పంట పండిందా, కరువులోని అన్నదమ్ములు వచ్చారా, 30 సంవత్సరాలకు ప్రధాన అయ్యాడా, ఇంట్లో ఉన్నప్పుడు 17 సంవత్సరాల వయసే కదా. దగ్గర సింపుల్గా మనం క్యాల్కులేషన్ వేసుకున్న 20 years పైన దుఃఖం ఇది. గొంతు తెరిచి గట్టిగా ఏడ్చేసాడంట. అందరూ విన్నారంట. మీ తమ్ముడిని నేనే అనంగానే వీళ్ళ గుండెలో రాయబడిపోయింది. ఎందుకు చెప్పండి, చంపుతాడో జైల్లో ఏపిస్తాడు అని. కానీ యోసేపు మంచి మాట అంటాడు అక్కడ, మీ మనసులో ఏం కృంగ నిమిత్తాన్ని మీరు బాధపడొద్దు, అసలు మీరు బాధపడొద్దని అందరిని ఇట్లా దగ్గర తీసుకొని కౌగిలించుకొని, ఇది దేవుడి నిర్ణయం, ఇది దేవుడు నిర్ణయించి నన్ను ముందుగా ఇక్కడికి పంపించాడు. హల్లెలూయా. ఒక మేక పిల్లను కోసేసి మంచి విందు ఏర్పాటు చేశాడు. వాళ్ళేమో వణికిపోతా ఉన్నారు, మా తమ్ముడు ఎక్కడా, మేము ఎక్కడ. హల్లెలూయా. ఈరోజు నిన్ను అనేకులు గాయపరుస్తున్నారా? ఆఫ్టర్ 20 years కూడా వాళ్ళ పొజిషన్ అలానే ఉంది. కానీ అదే 20 yearsకి యోసేపు చరిత్రే మారిపోయింది. దేశ చరిత్రే మార్చగలిగిన స్థాయిలోకి దేవుడు యోసేపుని తీసుకొచ్చాడు. ఇప్పుడు గాయాలు చేసే వారి వైపు నువ్వు చూస్తే నువ్వు కూడా గాయాలు చేసేవారితో సమానంగా ఉండిపోతావు. నేను చెప్పే ఒక ఆఖరి మాట ఏంటంటే, గాయాలు చేసేవారితో చూడొద్దు, నీ కొరకు గాయపరచబడిన ఆయన వైపు చూస్తూ, ఈ శ్రమ ఏ పాటిది, ఈ దుఃఖం ఏ పాటిది, నా యేసయ్య నాతో ఉన్నాడు కదా అని నిర్భయంగా నీకున్న సిచ్యువేషన్స్ అన్నిట్లో నువ్వు దాటుకుంటారా, వాళ్ళు అక్కడే ఉంటారు, నువ్వు ఇక్కడ ఉంటావు. హల్లెలూయా హల్లెలూయా. ఎత్తైన స్థలాలకు ఎక్కిస్తాడంటండి, ఎక్కలేనంత ఎత్త. నీకు ఓపిక ఉండాలి ఎక్కడానికి. హల్లెలూయా. పడగొట్టే వాళ్ళ వైపు చూస్తాం కాబట్టి పడిపోతూ ఉంటాం. అందుకే వాళ్ళ నుంచి ఎవరిని చూడొద్దు, పడగొట్టే వాళ్ళని ఎక్కించి ఆయన్నే చూడాలి. హల్లెలూయా. ఒక మాట నేను చెప్తాను ఏంటంటే, 13 అంటే దగ్గర 20 years యోసేపు అంటే 13 సంవత్సరాలే తను కష్టపడ్డాడు. 13 సంవత్సరాల తన కష్టం అన్నదమ్ములకు అన్నం పెట్టింది, దేశానికి అన్నం పెట్టింది, చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా అన్నం పెట్టింది. ఈరోజు నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు నిలువెల్లా నీ కొరకు నా కొరకు గాయపరచబడ్డాడు. గాయం లేని భాగమే ఆయన శరీరంలో లేదు. ఉమ్మివేయబడ్డాడు. ముళ్ళ కిరీటం, ముళ్ళ మేకులు ఆయన చేతుల్లో కాళ్ళల్లో. అంటే వీపు మొత్తం తల మొదలు సొగసైనను స్వరూపమైనను లేకుండా నలగొట్టబడ్డాడు. 13 సంవత్సరాలు యోసేపు కష్టమే అన్నదమ్ములకి ఐగుప్తు దేశానికి అన్నం పెడితే నీ కొరకు సొగసు స్వరూపం లేకుండా నీ యేసయ్య నిలువెల్లా మాంసపు ముద్దగా మారిపోయినప్పుడు నీ చరిత్రను ఆయన మార్చలేడా? నీ పరిస్థితులు ఆయన మార్చలేడా? ఎవరి కొరకు రక్తం కాచాడు, ఎవరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, ఎవరి కొరకు ఆయన సమాధిని గెలిచాడు. ఆయన సామర్థ్యం కలిగిన దేవుడు అండి. నోటి మాట చేత సమస్తం చేసిన దేవుడు. నీ పరిస్థితిని ఆయన మార్చలేడా? చిన్న యోసేపు జీవితమే పెద్ద కార్యాలు చేయగలిగితే, ఆకాశం సింహాసనం భూమి పాదపీఠంగా కలిగిన దేవుడికి నువ్వెంత, నీ సమస్య ఎంత? కానీ నువ్వు ఎటు చూస్తున్నావు అనేది ఈరోజు ప్రశ్న. రాజు అయినా కూడా వెళ్ళడానికి ఇష్టపడలేదు. అన్నదమ్ములతో రథాలు వేసుకొని వెళ్ళొచ్చు కదా, వాళ్ళని ఇక్కడికి పిలిపించాడు. యాకోబు సంతోషపడ్డాడంట, యాకోబు ఏడ్చాడంట, ఇంకా నా కొడుకుని నేను చూసుకోలేనేమో
ఆ యాకోబు దుఃఖమే నాకు అనిపిస్తుంది యోసేపు నా స్థాయిలో తీసుకొని వెళ్ళిందేమో. హల్లెలూయా. ఈ రోజు మీ పక్షాన ఏమంటారంటే యాకోబు లాంటి సేవకులు దేవుడు ఇచ్చాడు. మీ కొరకు కన్నీరు కార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసే సేవకుల ద్వారా నీ స్థితిగతులు ఆటోమేటిక్గా మారిపోతానే ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తు దేశాన్ని నీ కొడుకు ఏలుతున్నాడు అంటే ఆ తండ్రికి ఎంత సంతోషం కదా. ఈరోజు మనం ఆశీర్వదించబడే ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్తున్నామంటే మన తండ్రి ఎంత సంతోషపడతాడు. దేవుడు అంటాడు, గాయపరచబడ్డ నా వైపు చూడరు కానీ గాయాలు చేసే వారి వైపు చూసినంతసేపు మన పరిస్థితి మార్చబడదు. మనం ఇటు నుంచి ఎటు తిరగాలి? దేవుని వైపు తిరగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది అన్నిటికీ మనం మర్చిపోకుండా మన కళ్ళల్లో, మన హృదయంలో, మన మస్తికాలలో యేసయ్య పిక్చర్ అలా ఉండిపోవాలి. ఈ మాటలు ఎంత! యేసుక్రీస్తు వారి శరీరధారిగా ఉన్నప్పుడంట శ్రమలని నిర్లక్ష్య పెట్టారంట. ఏం చేశారు? నిర్లక్ష్య పెట్టారు. నీవు నేను సంఘంగా ఏం చేయాలంటే వాటిని నిర్లక్ష్య పెట్టినప్పుడే నిన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఆయన ఎక్కిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యోసేపు జీవితంలో అయిన గాయాలన్నీ దేవుడు కట్టాడా లేదా? ఆ గుండెని దేవుడు బాగు చేశాడా లేదు? ఒకానొక సమయంలో యోసేపు మర్చిపోయాడంట. మరిచిపోయినా కూడా దేవుడు ఏం చేశాడండి? మరలా ఆ గుండెకున్న గాయం ఉండబట్టి అంత గట్టిగా ఏడ్చాడు. మర్చిపోయినా కూడా గోపుల గాయం ఉండబట్టే. గాయం లేకపోతే ఏడుపు వస్తుందా? రాదండి. హల్లెలూయా. ఆ గాయం అంతా దేవుడు మొత్తం పూర్తిగా మాన్పేశాడంట. తమ్ముడిని చూసుకున్నాడంట, అన్నలను చూసుకున్నాడంట, తండ్రిని చూసుకున్నాడంట. అక్కడే ఒక ఐగుప్తులో ఒక ప్రాంతాన్ని వారికి స్వాస్థ్యంగా రాజు చేత ఇప్పించేశాడంట. హల్లెలూయా, హల్లెలూయా. రాజులకు రాజైన యేసయ్య నిన్ను పిలుచుకున్నాడు, అరచేతుల్లో చెప్పుకున్నాడు, నీ కొరకు ప్రాణాన్ని పెట్టాడు. కాబట్టి నిందించే వారి వైపు, హింసించే వారి వైపు, బాధపరిచే వారి వైపు చూడకుండా నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య వైపు మాత్రమే. యోసేపులాగా, యోసేపు జీవితంలో ఎవ్వరూ లేరు, దేవుడు తప్ప. హల్లెలూయా. పేరుకి ఈ లోకంలో మనకి ఎంతమందైనా ఉండొచ్చు, ఫస్ట్ ప్లేస్ దేవుడికే, నెక్స్ట్ ఎవరికైనా. అలాగో మనం ఇస్తే నన్ను కనపరచువాడిని నేను, ఇక నువ్వే దిక్కయ్యా అని యోసేపు 25 గదిలో పడి ఏడుస్తూ ఉంటే దేవుడు విడిచిపెడతాడా? విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. హల్లెలూయా. ఏడిపోయి వచ్చినా మనం కూడా ఒకసారి ఆ మూల కూర్చొని ప్రభువా రోజుకు ఒకసారి 2 సార్లు అంటూ ఉంటాం. మర్చిపోతాడా? మర్చిపోడు. ఆయన గాయాలు కట్టి ఒక ఉన్నతమైన స్థానంలో యోసేపుని నిలబెట్టినట్టుగా ఈరోజు నువ్వు నమ్మి యేసు వైపు చూడగలిగితే నీకున్న ఎన్ని గాయాలైనా, ఎవరెవరు చేసిన గాయాలైనా, ఎప్పుడెప్పుడు చేసిన గాయాలైనా, అవి చిన్నతనం నుంచి అయినా ఒకసారి అన్ని నువ్వు రివైండ్ చేసి గుర్తు చేసుకో. ఒకనొక రోజు త్వరలోనే రాబోతా ఉంది ఆ గాయాలన్నిటికీ పరిష్కార మార్గాన్ని యోసేపు జీవితంలో దేవుడు ఇచ్చినట్టుగా నీ జీవితంలో కూడా ఆయన ఇవ్వబోతా ఉన్నాడు. ఈ కొద్ది మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనందరి వినికిడులు ఆశీర్వాదకరముగా మార్చును గాక. ఆమేన్.